తపస్సు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని మందిలోకి వచ్చి తపస్సు చేస్తున్నట్టుగా ఉండాలా. హల్లెలూయా. అప్పుడు దేవుడి దీవెన నువ్వు పట్టుకొని వెళ్తావు, లేకపోతే శాపాన పట్టుకెళ్తావు. దేవుడి సందికి వెళ్తున్నాడు, ఇంకా దరిద్రం ఇలాగే ఉంటుంది అలాగే. ఎందుకంటే నువ్వు తపస్సు చేసే బిడ్డగా మారిపోవాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయం చెప్పుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. ఏమండి, ఈ లోకంలో చాలా పండగలు జరుగుతుంటాయి. పండగ ఎందుకు వచ్చిందయ్యా అంటే చాలామంది అంటారు పప్పలు తినడానికి వచ్చింది అంటుంటారు కదా చిన్నపిల్లలుగా. అంటే పండగ అంటే చాలా సంతోషం. పండగ అంటే సంతోషం అన్నమాట, అందరికీ సంతోషమే. కాబట్టి పండగలు మనకి ఉన్నాయి. ఏమంటే క్రిస్మస్ పండగ, జనవరి 1 కూడా మనకు పండగ జరుగుతుంటాయి. ఈస్టర్ పండగ, గుడ్ ఫ్రైడే పండగ అని ఉన్నాయి. కాబట్టి పండగలు మనకు ఉన్నాయి. అయితే విషయం ఏంటంటే ఈ పండగలన్నిటికీ ఈ లోకంలో ఉన్న పండగలన్నిటికీ కూడా ఒక పెద్ద పండగ ఉంది. ఆ పండగ పేరు చెప్పగలరా? అంటే పండగలకే పెద్ద పండగ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అమ్మా, పండగలకే పెద్ద పండగ మనం ఆలోచించినట్లయితే ఏ పండగ? ఆదివారం అనే పండగ. హల్లెలూయా. ఆదివారమే పండగలకే పెద్ద పండగ. హల్లెలూయా. ఇదేంటండి, నిజమా అంటే నిజమే. మరి ప్రతి వారం మనం ఏం చేసుకుంటాం అంటే పండగ చేసుకుంటాం. చాలామందికి తెలియక వీళ్ళు ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళిపోతారండి. ప్రతి వారం చర్చికి వెళ్ళిపోతారు. చర్చిలో ఏం జరుగుతుందంటే పండగ జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమాకాండము 10వ అధ్యాయము, నిర్గమాకాండం 10వ అధ్యాయం 9వ వచనం. నిర్గమాకాండము ఏమండి, నిర్గమాకాండము 10వ అధ్యాయము 9వ వచనం. బాబు, మేము యెహోవాకు పండుగ ఆచరించాలి అన్నాడు మోషే. ఏమన్నాడు? మేము పండగ చేసుకోవాలా, మమ్మల్ని పంపే, మేము వెళ్తాము అన్నాడు. అయితే ఫరో నేను పంపను అనేసాడు. దేవుని స్తోత్రం. అందుకే పండగ చేసుకుంటానికి మనం ఏమో వెళ్ళాలా. ఇంటికాడ ఉంటే అది పండగ కాదు. మన ఇల్లు వాకిలి అన్నీ వదిలేసి ఎక్కడికి వెళ్ళాలా? పండగ చేసుకుంటాకి వెళ్ళాలి. హల్లెలూయా. అందుకే ఈరోజు ఇల్లు కథలు రావాలి. చాలామందికి ఏమైపోయిందంటే ఈ మధ్యకాలంలో ఏమంటే టీవీలు వచ్చేసాయి కదా. ఏమండి, ఆరాధన టీవీలో చేసేస్తున్నాడండి ఒక పాస్టర్ గారు ఎక్కడ చేస్తున్నారు ఆరాధన? టీవీలో. అవును, కరోనాలో అలాగే చేసుకున్నాం, తప్పలేదు. కరోనాలో అలాగే చేసుకున్నాం, తప్పలేదు. ఏమంటే ఒక ఆయన అయితే ఆ టీవీలోనే రొటీన్ చేసి మీరే చేసుకోండి అన్నాడు. అది ఇంకా ఘోరం, అది ఇంకా ఘోరం. ఏమండి, ఆరాధన టీవీలో చేయగలం కానీ ఏమండి రొట్టె టీవీలో చేస్తారా? అది ఎంత ఘోరం అండి. అలాంటి భ్రష్టులైన ఏమండి దుర్బోధలు ఉన్నాయి. అయితే పండగ చేసుకుంటానికి వెళ్ళాలా. పండగ చేసుకుంటానికి ఏమవ్వాలా? వెళ్ళాలి. అలాగే నువ్వు సన్నిధికి, దేవుని మందిరానికి నువ్వేం చేయాలంటే నీ ఇంటికాడ ఉంటే అది మందిరం అవుతుంది. వెళ్ళాలా. ఎక్కడికి వెళ్ళాలా? దేవుని ప్రత్యేకపరచుకున్న స్థలానికి నువ్వు వెళ్ళాలా. హల్లెలూయా. నిర్గమాకాండం 12వ అధ్యాయం 14వ వచనంలో వెళ్ళడమే కాదు, ఆ పండగను ఎలాగ ఆచరించాలంటే పులియని రొట్టెల పండగ. అదేంటి చెప్పండి? పులియని రొట్టెల పండగ. అంటే ఆ రొట్టెలో ఏం ఉండకూడదంటే పులిసినది ఏది ఉండకూడదు. ఆ రొట్టె పులిసిన రొట్టెగా ఉండకూడదు. మరి ఆ రొట్టె ఎలా ఉండాలి అంటే, ఆ రొట్టె ఎలా ఉండాలంటే పులుపు లేని రొట్టెగా ఉండాలి. హల్లెలూయా. అందుకే కొన్ని సంఘాల్లో ప్రభురాత్రి భోజన సంస్కార విధులు బన్న ఇచ్చేస్తూ ఉంటారు. ఏంటంటే రోడ్డు మీద అమ్ముతారు కదా, కొట్ల మీద బన్నలు ఇస్తూ ఉంటారు. కొన్ని దగ్గర ఏమో బిస్కెట్లు ఇస్తూ ఉంటారు. బిస్కెట్ బన్నలో అది కుదరదు. హల్లెలూయా. మరి దేవుని శరీరాన్ని మరి ఏం చేయాలంటే అది పిండితో తయారు చేయాలి, అప్పటికప్పుడు తయారు చేయాలా. మరి భ్రష్టులందరూ అలాంటి సంఘాలకే పోతూ ఉంటారు. వీళ్ళకి ఎంత చెప్పినా బొలిపి వెలగదు. చెప్తుంటే అంతేనండి, అంతేకాదు, వాక్యాన్ని అనుసరించాలి. హల్లెలూయా. నువ్వు అంతే అనుకుని నువ్వు సరిపెట్టుకుంటానికి వీల్లేదు. మనందరికీ ప్రమాణక గ్రంథం ఉంది. అది దాని పేరేంటండి? బైబిల్. ఆ వాక్యాన్ని పాటించాలి. కానీ ఆ పాస్టర్ అంతే అండి, ఈ పాస్టర్ ఇంతే అండి అంటే కుదరదు.
అందరికీ 2 రెళ్ళు 4, అందరికి 2 రెళ్ళు 4. అబ్బాయి ఆ పాస్టర్ గారికి 5 అవుతుందండి, ఈ పాస్టర్ గారికి 7 అవుతుందండి, ఆ చర్చిలో 8 అవుతుందండి అంటే కుదరదు. హల్లెలూయా. పులియని రొట్టెల పండగ అంటే పులియని రొట్టెని పండగ నువ్వు చెయ్యాలా. హల్లెలూయా. చూడండి, నిర్గమకాండం 12:47 సర్వ సమాజముతో చేసుకోవాలా. అందుకని ఎవడ మట్టుగాడు చేసుకుంటానంటే కుదరదు. అందుకే నా ఇంట్లో నా కుటుంబంతో నేను చేసుకుంటానంటే మీ కుటుంబంతో మీరు చేసుకుంటానంటే కుదరదు. అందరం కూడాలి, అందరం ఒక చోట కూడాలి. హల్లెలూయా. ఆ రీతిగానే మీరు పండగ ఆచరించాలి. హల్లెలూయా. అవి అన్ని పాత నిబంధన గ్రంథం పాస్టర్ గారు, ఆ పాత నిబంధన గ్రంథం అంతా మాకు చెప్తున్నారేంటి అని మీరు అనొచ్చు. అవి పండగలు ఆగిపోయాయి, మీకు తెలీదా? నేను బైబిల్ చదివాను, నాకు తెలుసు. ఆమోసు గ్రంథం 5:21 చూడండి పాస్టర్ గారు. ఆమోసు గ్రంథం 5:21 ఏముందమ్మా? మీ పండుగ దినములను నేను అసహించుకుంటున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మరి ఇదేంటండి? దేవుడేమో పండగలు చేసుకోవద్దు అంటున్నాడు, మీరేమో పండగ చేసుకోవాలని అంటున్నారు. ఇది తప్పు కదా. అంటే దేవుడు పాత నిబంధన గ్రంథంలో పండగల్ని ఆపేశాడు, కొట్టేశాడు. ఇంకా తెలీదా మీకు? కొలసీలు రాసిన పత్రిక 2:16 చదవండి పాస్టర్ గారు. కొలసీలు రాసిన పత్రిక 2:16 పండగలు, అమావాస్య, విశ్రాంతి దినము ఇవన్నీ కొట్టేశాడు కదండి దేవుడు. మరి మీరు పండగ అని చెప్తున్నారు ఏంటండి? దండగా అన్నట్టుగా మీరు మాట్లాడచ్చు, లేకపోతే కొంతమంది విన్న వాళ్ళు మాట్లాడచ్చు. ఏమండి? ఆమోసు గ్రంథం 5:21 పండగ వద్దు అంటున్నాడు దేవుడు. మీ పండగ దినములను నేను అసహించుకొంచున్నాను, వాటి నీచంగా ఎంచుచున్నాను, మీ వ్రత దినాల్లో కలుగు వాసన నేను ఆగ్రహింపనొల్లను అని దేవుడు ఖచ్చితంగా చెప్పేశాడు. ఇంకా కిందకు వచ్చినట్లయితే అంటాడు, మీ పాటలు నాకొద్దు, మీ స్వరములు నాకొద్దు అన్నాడు. అందుకే ఇప్పుడు కూడా ఏమండి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని చర్చిలు ఉంటాయి. ఆ చర్చిల్లో చప్పట్లు కొట్టరు, సంగీతాలు ఉండవు ఆ చర్చిల్లో. ఎందుకు సంగీతాలు ఉండవంటే వద్దన్నాడు. ఏమన్నాడు? మీ స్వరమండలాలు నాకు వద్దన్నాడు అని మానేశారు వాళ్ళు. అలాగే కొంతమంది పండుగలు మానేశారు. క్రిస్మస్ చేయరు ఎవరు, కొన్ని సంఘాల్లో క్రిస్మస్ చేయరు. ఏమంటే మానేశారు. అయితే నేనంటాను, పండగలు మానేయమన్నాడు కదా అని మానేశాడు. ఏమండి? మరి మీరు పండగ అని చెప్తున్నారేంటి బాబు గారు? ఎవరు బుద్ధొద్దా? మీరే వాక్యాలు చూపెడుతున్నారు, మళ్ళీ మీరే పండగ అని చెప్తున్నారు ఏంటి అంటే, ఎస్, ఈ టైప్ ఆఫ్ పండగ కాదు మనం చేయవలసింది. ఏమంటే పరిశుద్ధ నూతన నిబంధనలో ఒక ప్రత్యేక పండగ చేయాలని పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. 1 కొరింథీ పత్రిక అదిగో మనకు పండగ చేసుకోవాలా, కానీ ఎలాంటి పులిపిండితో? అక్కడ పులిపిండి అన్నాడు, అక్కడ పులిపిండి అన్నాడు. ఆ పులిపిండి ఏంటో మనకు తెలీదు. మన పులిసిపోలేంది అన్నాం. పులుపు పాపానికి సాదృశ్యము, పాపానికి సాదృశ్యం. అంటే మనము పండగ చేసుకోవాలా. ఎలా చేసుకోవాలా పండగ అంటే? అంటే పులిపిండి లేని వారిగా చేసుకోవాలట. పండగ ఎలా చేసుకోవాలా? పులిపిండి లేని వారిగా చేసుకో. 7వ వచనంలో ఉంటుంది, మీరు పులిపిండి లేని వారు అంటే పాపం మనం చేయని వారిగా ఉన్నాం, పాపాన్ని మనం ఒప్పుకొని కడుక్కున్న వారిగా ఉన్నాం కనుక కొత్త ముద్ద అవ్వడానికి ఆ పాతదైన పులిపిండి, ఏ పాతది? నీలో ఏ ఉండిపోయినాయి అంట. ఆ పాతదైన పులిపిండి తీసేయండి. ఎందుకంటే ఆ పాతది మన కొత్త దాంట్లో కలిపితే కొత్తది కూడా పిండి ఏమైపోతాయి. కొన్ని హోటల్లో ఏం చేస్తారంటే మిగిలిపోయిన పిండిని రేపు కలిపేస్తారు. కలిపేస్తే ఆ పిండి ఏమైపోతే ఈ పిండితో పాటు పులిసిపోయి తిన్న వాళ్ళు అంటారు అసలు బాగోలేదండి, వదిలేసిపోతారు. అప్పుడు ఏమంటే అసలు పోతే ముందుది పోతే
అసలు పోతుంది. అంటే కొన్నాళ్ళకి మందు అయితే ఉన్నాళ్ళు ఉడికినట్టు అవన్నీ మిగిలిపోతాయి. కానీ అది పక్కన పెట్టేసి లేటెస్ట్ది చేస్తుంటే మనకి లాస్ రాదు కదండి. ఒకసారి అలాగేనట కోవా తయారు చేశారు ఒక పెళ్ళిలో, కోవా మిగిలిపోయింది. మిగిలిపోతే వాళ్ళు ఏం చేశారు, ఆ కోవాని వారంలో పెళ్ళి ఉంది, ఆ వారంలో పెళ్ళిలో కలిపేసి మంచిగా వాసన రాకుండా ఏం చేశారు, ఎసెన్షియల్ కలిపేశారు. అది తింటేనట చాలా స్వీట్గా ఉందంట, అంటే చాలా మధురంగా ఉందంట. ఎన్నోళ్ళందరూ కూడా ఆ స్వీట్ తినకుండా ఉండలేపారు. అందరు తింటే అందరికీ ఏంటో తెలుసా, ఫుడ్ పాయిజన్ అయిపోయింది. కాకినాడలో జరిగింది అది. ఎక్కడ అని అడగండి. కానీ వెంటనే కలెక్టర్ వరకు వెళ్ళిపోయింది. కలెక్టర్ గారు కూడా వెళ్ళారు. ఆ కలెక్టర్ చెప్పింది ఏంటో తెలుసా, ప్రతి హాస్పిటల్లో ఫుడ్ పాయిజన్ అన్నట్టుగా ఎవరైతే వచ్చారో వాళ్ళకి ట్రీట్మెంట్ ఫ్రీగా చేయాలి, వెంటనే జాయిన్ చేసుకోవాలని ఆర్డర్ వేశారు. మొత్తం అన్ని హాస్పిటల్లో అంటే జాయిన్ చేసుకున్నారు. అందరూ బ్రతికారు, ఒక్కడు కూడా సావలేదు. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, ఏమండి, ఆ పాతది కొత్త దాంట్లో కలపడం వల్ల ఏమొచ్చింది, ప్రమాదం వచ్చింది. మనం కూడా అంతే, మనలో మన కొత్తగా మార్చిపడ్డాం. పాత తెచ్చి మనలో పెట్టామనుకో, మందు కూడా ఏమైపోతాం, పాడైపోతాం. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే, ఆరంభం బాగానే ఉంది కానీ ముగింపుకి వెళ్ళేటప్పటికి లోకాన్ని తెచ్చుకొని లోన పెట్టుకుంటున్నారు. ఆ లోకమే ఏంటంటే ఆ పాతదైన పులిపిండి అంటాడు. అదేంటి చెప్పండి, దుర్మార్గము. ఏంటండి, దుర్మార్గం అంటే దుర్ అంటే చెడ్డ మార్గము. దుర్మార్గం అంటే ఏంటమ్మా, చెడ్డ మార్గం, పాపపు మార్గం, పనికిమాలిన మార్గం. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గాన, అది దుర్మార్గం. అంటే పాపులు చేసే పనుల్లో మనం పడిపోయి, మనం వాళ్ళతో తిరుగుతూ, మనం వాళ్ళతో ఎంజాయ్ చేసుకుంటూ, మనం వాళ్ళతో తాగుతూ, మనం వాళ్ళతో వాళ్ళకంటే ఎక్కువైపోతున్నారు ఈ మధ్యన కదా. అలాగా వెళ్ళినవాడు ఏంటంటే దుర్మార్గుడు. అంటే ఎవడంటే దుర్మార్గం అంటే చెడ్డ మార్గంలో వెళ్తున్నవాడు. దుష్టత్వము. ఏంటండి దుష్టత్వం అంటే ఏంటి, దుష్ట ప్లస్ త్వము అంటే దుష్టుడు అంటే ఎవరో దుష్టుడు, దెయ్యము, లేకపోతే దెయ్యాలకి నాయకుడు. ఆ దుష్టత్వం అంటే దెయ్యాలు ఎలాగైతే జీవిస్తున్నాయో, దెయ్యాలు ఎలాగైతే ప్రవర్తిస్తాయో వాటిని నిజం చెప్పవు, హింసిస్తాయి, మనుషులు పట్టుకొని రక్తం తాగుతాయి, పీకుతాయి, నిద్రపోనేమో. కొంతమంది ఇలాగ ఉంటారు, కొంతమంది నిద్రపోనేవరు. అంటే రకరకాలుగా దెయ్యపు చేష్టలు. ఏంటి చెప్పండి, దెయ్యపు చేష్టలు నీలో ఉండడానికే వీల్లేదు. పులిపిండితోనే కాకుండా అన్నాడు. అంటే పులిపిండి పాపము, పాప కార్యాలతో కాకుండా నిష్కపటం ఏముండాలా ఈ పండుగలో, నిష్కపటం అంటే ఎవరి మీద కపటం పెట్టుకోకూడదు. ఆత్మలో కపటము లేక వేషధారిని కాక, ఆత్మలో కపటము. ఆత్మలంటే లోన ఒకటి బయటకు ఒకటి. లోన ఒకటి ఎట్టుకుంటారు, బయటకు బాగున్నారండి అంటారు. ఎందుకు బాగుంటారు అది మళ్ళీ అడుకుంటూ ఉంటారు. అంటే పైకేమో మీరు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం అంటారు, పక్కకి వాళ్ళ కోసం ఎందుకు ప్రార్థన చేస్తాం అంటారు. అంటే మాట్లాడేది ఒకటి, లోన ఒకటి అన్నమాట. పైకి ఒకటి, లోనకొకటి. అలా దేవుడి దగ్గర ఉండకూడదు. మరి ఎలా ఉండాలంటే దేవుడి దగ్గర యథార్థంగా ఉండాలా. ఎందుకంటే ఆయన మార్గం యథార్థమైన మార్గం. హల్లెలూయా. దుష్టమైన మార్గం కాదు, యథార్థమైన మార్గం. అందుకని అతని దగ్గర ఏమి ఉండకూడదు, నిష్కపటము. తర్వాత సత్యము, నిజం ఉండాలి మనలో.
అమ్మా నిజం ఉండాలి మనలో. అబద్ధాలు సెల్ ఫోన్ వచ్చిందమ్మా, నా ఎదుర్కొంటాను ఎన్నిసార్లు అబద్ధాలు. అయ్య ఎందుకు ఇలాంటి అబద్ధాలు ఆడేవాడు ఆడపిల్ల పుడతారో లేదో నాకు తెలియదు, కానీ ఆడపిల్ల పుట్టరమ్మా. అబద్ధాలు ఆడినోడికి ఆడపిల్ల పుట్టడతారో లేదో నాకు తెలియదు, కానీ అబద్ధాలు ఆడినోడు మాత్రం దేవుడు ఆశీర్వాదం మాత్రం పొందుకోడు. ఎందుకంటే అబద్ధము లాడువాడు అపవాది సంబంధులు. అందుకే మీ తండ్రి ఏం చేస్తున్నాడు? మీ తండ్రి అపవాది, మీరు కూడా అబద్ధాలు ఆడుతున్నారా అన్నాడు పరిసయ్యులు శాస్త్రుల్ని. కాబట్టి అబద్ధాలు ఆడే వాళ్ళందరూ ఆడపిల్ల పుట్టరు, కానీ అపవాది వాళ్ళు ఏలుతాడు. అందుకే నిజం చెప్పేవాడు గొప్పవాడు. హల్లెలూయా. అందుకే పరలోక రాజ్యంలోకి ఎవరు వెళ్తారో తెలుసా? నిజం చెప్పేవాళ్ళు వెళ్తారట. ఎందుకు? పరలోక రాజ్యం అంటేనే నిజము. హల్లెలూయా. పరలోక రాజ్యం అంటేనే సత్యము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అబద్ధాలు ఆడకూడదు అనేది, ఆడపిల్లల్లో పుడతారనేది తప్పు. ఆడపిల్లలు పుట్టడం, మగపిల్లలు పుట్టడం ఇవన్నీ తప్పు. అబద్ధాలు ఆడితే పరలోక రాజ్యమే వెళ్ళరు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని గుడారములో ఉండదగిన వాడు ఎవరంటే నిజం పలికే వాళ్ళు ఉంటారు, అబద్ధాలు ఆడేవాళ్ళు ఉండరు, పోతారు. అందుకే చూడండి, ఏమంటే కీర్తనల గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనం, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలుకువాడు దేవుని గుడారములో ఉంటారు. దేవుని గుడారంలో ఉండేవాళ్ళు ఎవరు అమ్మ? దేవుని గుడారంలో ఎవరుంటారు? అక్కడ చూడండి, యథార్థముగా ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి నిజం చెప్పేవాళ్ళు ఉంటారు. అబద్ధాలు ఆడకూడదు. అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు కాదు. అబద్ధాలు ఆడితే దేవుడి రాజ్యానికి వెళ్ళవు. అందుకే నిజం చెప్పాలా. అందుకే డాక్టర్ గారు కన్నా అబద్ధాలు ఆడితే ఇంకెవరు భూమి మీద బతకరు. ఎందుకు చెప్పండి? సబ్చూరుకుంటారు. కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్పకూడదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్పకూడదు, సిగ్గుపడకూడదు డాక్టర్ దగ్గర. అదవుతుందమ్మా. అలా సిగ్గుపడ్డావు అనుకో, నీకు వైద్యము వేరే జరుగుతుంది, నువ్వు నాశనం అయిపోతావు. అందుకే ఏమండి, అందుకే కొంతమంది సిగ్గుపడి లక్షణాలు వేరేగా చెప్తారు. ఒక ఆవిడకి అలాగేనట, ఆవిడకి దగ్గు వస్తుందట. అమ్మా దగ్గు వస్తుందంట. నువ్వు దగ్గుతుంటే కళ్ళు వస్తుందమ్మా, కళ్ళు కింద పడుతుందా అంటే లేదండి. అదే ఇలాగ జరుగుతుందా? అయితే లేదండి. ఇవన్నీ చెప్పిందంట. ఇవన్నీ చెప్తే ఆ డాక్టరు సరే మామూలు దగ్గే కదా అని వదిలేసాడు. ఆ తర్వాత అలా రోజులకి టీబీలోకి వెళ్ళిపోయింది. అంటే ఆవిడ కరెక్ట్గా చెప్పుంటే కళ్ళు పరీక్ష రాయించును. ఆవిడ చెప్పలేదు కనుక ఆవిడ ఏమైంది? నష్టపోయింది. అలాగే కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే అడిగింది సరిగ్గా చెప్పరు. అందుకే డాక్టర్ దగ్గర సరిగ్గా చెప్పాలా. హల్లెలూయా. ఏమండి, డాక్టరు ఏమండి దగ్గరికి వెళ్ళిద్దంట. వెళ్ళి ఏంటమ్మా ఏంటి నీకు ఎలా ఉందంటే, దగ్గు ఎక్కువ వచ్చేస్తుందండి. ఏమి రావట్లేదు, దగ్గు మామూలుగా వస్తుంది ఆవిడకి. కానీ ఆవిడ ఏం చెప్పి, దగ్గు ఎక్కువ వచ్చేస్తుందండి, చాలా కళ్ళు పడిపోతుందండి, చాలా ఇవన్నీ లాగేస్తున్నాయి అంటే అని చెప్పేసిందంట. చెప్పగానే ఇంకెందుకు ఎన్ని రకాల అమ్మా, ఏదో కొంచెం అటు ఇటుగా చెప్తే టెస్ట్ చేయమంటాడు, కానీ ఫుల్ పర్ఫెక్ట్గా జబ్బు కోసం చెప్పిందంట. ఈవిడికి టీబీ ఉంది కదండి, సంవత్సరం టీబీ జబ్బు మందు వాడించేసాడు. పెద్ద డాక్టరే, ఆయన ఎందుకు. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్తే జాగ్రత్తగా చెప్పాలంటున్నాను అమ్మా. కాబట్టి ఇన్ని రకాలైన సూచనలు ఉంటే అది ఖచ్చితంగా ఏంటి? టీబీ అని ఆయనకి అర్థమైపోయింది కనుక ఇంకా ఆవిడకి ఏం చేశాడు? టీబీ మందులు రాయించాడు, వాడేసింది. సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిందంట. మళ్ళీ అన్నీ లాగేస్తున్నాయండి. ఏంటంటే ఎలాగున్నాయి ఏంటంటే టెస్ట్ చేయితే ఏటొచ్చింది తెలుసా? క్యాన్సర్. అప్పటికే ముదిరిపోయింది. సంవత్సరం నుంచి ఉంది ఆవిడలో క్యాన్సరు. కానీ ఆవిడ చెప్పిన ఐడెంటిటీ విషయాలు అంతా ఎలా చెప్పింది? ఎందుకంటే అలా ఎందుకు టెస్ట్ చేయించలేదు? ఫస్ట్ గారు టెస్ట్ చేయించాలి కదా అంటే వాళ్ళ చెల్లి నర్సు. వాళ్ళ చెల్లి ఏంటండి? నర్సు. కాబట్టి ఇన్ని లక్షణాలు చెప్పి ఇన్నిలాగా ఉన్నాయంటే ఈవిడికి ఏమొచ్చింది?
టీబీ వచ్చిందని ఆ డాక్టర్ కూడా ఇంక టెస్ట్ చేయించడం ఎందుకులని మందులు వాడించాడు. అది అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నిజమే చెప్పాలా, ఏదో దాచి మూసి చెప్పావనుకో నీకు వచ్చిన జబ్బు ఒకటి, నీకు జరిగే ట్రీట్మెంట్ వేరే అవుతుంది. నీకు కావలసిన మందు ఒకటి, అమ్మా నీకు కావలసిన మందు ఒకటి, కానీ మందు ఇచ్చేది వేరేది. అప్పుడు ఏమవుతుంది, నీ హెల్త్ ఇంకొక రకంగా పాడైపోతుంది. అందుకే ఇప్పుడు కంటి మందులు వేసుకోవాలా, కళ్ళు సరిగ్గా మసగ్గా ఉన్నాయని. మోకాళ్ళ నొప్పులకు మందులు వేసుకుంటే తగ్గుతుందా? తగ్గదు. అందుకే మోకాలే కళ్ళే అన్నట్టు మనకి కదా. కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు కూడా నేను చెప్తున్నాను, అబద్ధము చెప్పకూడదు. ఒకవేళ ఆయన మగ డాక్టర్ అయితే అక్కడ చెప్పలేకపోతే ఆడ డాక్టర్ దగ్గరికి వెళ్ళన్నా చెప్పుకోవాలి. ఒకవేళ ఆమె ఆడ డాక్టర్ అయితే నువ్వు చెప్పలేకపోతే మగ డాక్టర్ అయిన దగ్గరికి వెళ్ళనా నువ్వు చెప్పుకోవాలి. కానీ అబద్ధాలు మాత్రం ఆడేవా డాక్టర్ దగ్గర, నీకు వైద్యం రాంగ్గా జరిగి నీ ప్రాణాలకి అది వస్తుంది. ఒకటి. రెండోది ఏంటో తెలుసా, లాయర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమండి లాయర్ గారికి జరిగిందంతా కూడా నువ్వు ఖచ్చితంగా చెప్పేయాలా. అయ్యా నేను వస్తున్నాను, మాకిద్దరికి పెనుగులాట జరిగింది, ఆ పెనుగులాటలో నేనే పొడిచేస్తే అతడు చచ్చిపోయాడు, ఇప్పుడు నేను పారిపోయాను, ఎలా వచ్చాను అన్నీ చెప్పాలి. లేదండి అతను నన్ను కొట్టబోయాడు, అతను నన్ను పొడబోయాడు, కత్తి మీద పడి అతనే పొడుచుకొని చచ్చిపోయాడు అన్నావు అనుకో, అదే తీసుకొని వాదెంత ఉంటాడో ఆ సీసీ కెమెరాల్లో ఏమవుతుంది, ఫుటేజ్ తెచ్చారు, ఇప్పుడు చూపించి కానీ లాయర్ ఏమవుతాడు, లాయర్ నోరు మూసుకొని ఉంటాడు. అదే అంతా చెప్పాడు అనుకో, ఇతడు ఏమని వాదిస్తాడంటే ఇతడు ఏమంటే అతను రక్షించుకోవడానికి అతను మీద పడిపోతున్నప్పుడే పొడిచాడు, చూడండి అందులో ఉంది ఇందులో ఉందని అన్నీ నిరూపిస్తాడు. అంటే ఒక వ్యక్తికి నిజం తెలిసినప్పుడు అతన్ని ఎలా తప్పించాలని ఆలోచించి న్యాయం చేస్తాడు లాయరు. దేవుడి దగ్గరకు వచ్చి కూడా మనం ఎలా చెప్పాలంటే వంకటంకరగా చెప్పకూడదు, ఆ లాయర్ గారికి ఉన్నట్టుగానే చెప్పేసి క్షమాపణ కోరుకుంటే ఆయన మనలను క్షమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గర అబద్ధం ఆడకూడదు. చాలామంది ఇక్కడ నుంచొని అంటే వీళ్ళు సాయం చేస్తారని ఏ రకాల సాక్ష్యాలు చెప్తుండేవారు. అది చెప్పకూడదు. అలాగా నీ దేవుని సన్నిధి భయపడాలా. ఎవరో మనకి సాయం చేస్తారని, ఎవరో ఏదో పెడతారని, ఏదో మెచ్చుకుంటారని నీ ఇష్టం వచ్చినట్టు అలంకారం ప్రాయంగా మనం ఇక్కడ చెప్పకూడదు. ఉన్నది చెప్పాలి. ఒకవేళ చెప్పలేకపోతే దేవుడి సన్నిధిలో మనసుతో దేవుడితో చెప్పేయాలా. ఇక్కడ చెప్పలేవు, అందరి ముందు చెప్పలేని విషయాలు ఉంటాయి. అవి ఎవరికి చెప్పాలా? దేవుడి పాదాలు పట్టుకుని దేవుడికి చెప్పేయాలా. అంతేగాని వంకటెంకరకైనా నువ్వు ఏయో మాట్లాడావు అనుకో, దేవుడు అవన్నీ నోట్ చేసుకుని నీకు ఆ మాత్రం కూడా భయము లేదా అని దేవుడు ఏం చేస్తాడని భయపెడతాడు. భయం లేని వాళ్ళు ఏం చేస్తాడు దేవుడు? భయపెడతాడు. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నువ్వు దేవుని మందిరాన్ని చూడండి, ప్రసంగి గ్రంథం 5:1 ఏముంటుందో, నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు అంటే జాగ్రత్తగా ఉండాలా అని వాక్యమే జాగ్రత్త చెప్తుంటే నువ్వు జాగ్రత్త లేకుండా అలాగ మాట్లాడితే ఎలాగా. అందుకే అన్ని పండగల కంటే ఆదివారం ఎందుకు పెద్ద పండగ అంటానంటే పరిశుద్ధుల సమూహంగా కూడి వారి దోషములు పాపములు అన్నీ ఒప్పుకొని దేవుని రక్తము చేత కడుక్కొని దేవుని శిలువ మరణము ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకొని పాలు పొందడం ఎంతో గొప్పది. అవును పాస్టర్ గారిని నేను అంటాను, ఏమండి పస్కా పండుగ ఎప్పుడు ఆచరించారు? పస్కా పండుగ ఎప్పుడు ఆచరించారు? శుక్రవారం పస్కా పండుగ అంటే లక్షవారం రాత్రి అన్నమాట. లక్షవారం రాత్రి వాళ్ళకి లక్షవారం రాత్రి కూడా శుక్రవారం అవుతుంది. ఎందుకంటే మనకి డే ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది? 12 నుంచి 6 గంటల నుంచి ప్రారంభం అవుతుంది అమ్మ. సాయంకాలము 6 గంటల నుంచి మళ్ళీ 6 గంటల వరకు రోజు అనమాట. ఎవరిది?
యూదులది. మన 12 దాటితే అందుకే ఈ మధ్య పుట్టినరోజులు చేసుకున్నారు బొడుగుదాయిలు. ఎక్కడ? రోడ్ల మీద 12 గంటలకి టపాకాయలు వేస్తున్నారు. 12 గంటలకి. ఎందుకు 12 గంటలకి? అసలు నువ్వు పుట్టావంటే గొప్ప ఏమైనా ఉందేంటి? నువ్వు పుట్టడం, నేను పుట్టడం పెద్ద గొప్ప? అది దేవుళ్ళు నిలిచి పరలోకి వెళ్ళడం గొప్ప. హల్లెలూయా, హల్లెలూయా. మనం పుట్టడాన్ని ఏదో పెద్ద సెలబ్రేషన్ చేసుకుంటున్నాం, ఏదో మనం పుట్టేసి ఏదో ఉద్ధరించేసినట్టు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 12 గంటలకి 12 గంటలు దాటితే ఆ దాటిపోగానే డూసు డూసు డూసు. నేను అంట నిజంగా నువ్వు పుట్టినరోజు చేసుకుంటే నీ పుట్టినరోజు ఎప్పుడో తెలుసా? నీ పుట్టినరోజు డేట్ని బట్టి కాదు, రోజుని బట్టి వస్తుంది. నీ పుట్టినరోజు రోజును బట్టి, ఆ రోజు ఆ టైంని బట్టి వస్తుంది. కానీ నువ్వేం చేసుకుంటున్నావు? డేట్లు బట్టి చేసుకుంటున్నావు. నువ్వు పుట్టింది ఆదివారం, నువ్వు చేసుకుంటుంది మంగళవారం. నువ్వు పుట్టింది ఆదివారం అయ్యా, నువ్వు చేసుకుంటుంది ఎప్పుడు? మరి అది పుట్టినరోజా? మళ్ళీ దానికి టైము 12 దాటగా వెలిగించేయాలి, వద్దు ఎగిరిపోవాలా. అదంతా కూడా మన ఆలోచన అంతే తప్ప అవన్నీ కరెక్ట్. అది నేనంటాను, నువ్వు శాంతి, సమాధానం, సంతోషంతో ఉంటే అదే నీకు గొప్ప రోజు. హల్లెలూయా. శాంతి, సమాధానం, సంతోషంతో ఉన్న రోజే ఆ గొప్ప రోజు. ఆ గొప్ప రోజే ప్రభుత్వం నడిచిందే గొప్ప రోజు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? అలాగని పుట్టినరోజు చేసుకోకూడదని నేను అన్న, కానీ ఆ రోడ్ల మీద వాటి మీద కాదు, కుటుంబంతో చక్కగా ఒక కేక్ కోసుకొని ఆనందించండి, మంచిదే. మా పిల్లలకి నేను చెప్పాము, ఈ చిన్నప్పటి వరకే పుట్టినరోజులు, పెద్దకి పుట్టినరోజులు ఉండవని. హల్లెలూయా. పిల్లలకి పుట్టినరోజులు, మనకేముంటాయి పుట్టినరోజు? హల్లెలూయా, హల్లెలూయా. పోనీ చేసుకుంటానండి అంటే చేసుకో, తప్పేం లేదులేండి. మళ్ళీ దాన్ని ఒక పెద్ద ఇష్యూగా మార్చుకోవద్దు. హల్లెలూయా. అయితే నేను ఏం చెప్తున్నానంటే, అన్నిటికంటే పెద్ద పండుగ ఏం చెప్పండి? ఆదివారం. ఎందుకంటే ఆదివారం ఎక్కడండి? యేసుక్రీస్తు పస్క ఎప్పుడు? లక్షవారం నైటు ఆయన రొట్టె విరిచాడు, అది పట్టుకొనే కదా యేసుక్రీస్తు కదా పారిపోయాడు. అంటే లక్షవారం సాయంత్రం. మన లెక్కన వాళ్ళ లెక్కలు అయితే శుక్రవారమే అది. హల్లెలూయా. శుక్రవారమే వారు పస్కా పండగ చేసుకుంటారు. హల్లెలూయా. కాబట్టి మరి వాళ్ళు శుక్రవారం చేసుకుంటే మరి ఆదివారం చేస్తున్నారేంటండి పస్కా? మరి శుక్రవారం చేసుకోవాలి కదా. అలాగే వాళ్ళు ఏమో శనివారం ఆరాధన చేసుకుంటే మీరు ఆదివారం ఆరాధన చేస్తున్నారేంటండి? ఇప్పుడు మన కుమారి గారి దగ్గర కూడా వచ్చారు కదా బ్యాచ్. విశ్రాంతి దినాన్ని మీరు పరిశుద్ధంగా పాటించాలి, విశ్రాంతి దినం అని ఉంటుంది. ఏమంటే మరి విశ్రాంతి దినం పాటించాలని మన పాస్టర్లు కూడా చెప్తున్నారు. అందుకని మీ పాస్టర్లు అబద్ధం ఆడుతున్నారమ్మా. విశ్రాంతి దినం అంటే చూడండి, నెట్లో కొట్టి చూడండి అంటే అందులో ఏమవుతుంది? శనివారం వస్తుంది. మరి శనివారం కాకుండా ఆదివారం పాస్టర్లు చెప్తుంటే మీరు ఎందుకు వెళ్తున్నారు? మన శనివారం ఆరాధన ఉంది రండి అని కొంతమందిని వాక్యాన్ని అంటే తిరగమరగా చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు? దుర్బోధ చేస్తున్నారు. మనం యూదులం కాదు, ఇది బాగా గ్యాప్ పెట్టుకోండి ఎప్పుడు. మనం ఎవరు కదమ్మా? యూదులం కాదు, మనం ఎవరు అంటే అన్య జనాంగము. కాబట్టి యూదులు ఎప్పుడు కూడా వారు విశ్రాంతి దినాన్ని పాటిస్తారు. హల్లెలూయా. కాబట్టి అన్య జనాంగంలోంచి వచ్చిన మనకు ఒక దినం ఉండాలి కదా ప్రభుని ఆరాధించడానికి. మరి ఆ దినం ఏది? పునరుద్ధాన దినం. అంటే యేసుక్రీస్తు చనిపోయి ఆదివారం ఆయన తిరిగి లేచిన దినానికే మనకు పండగ. దేవుని స్తోత్రం. ఆయన తిరిగి లేచాడు కాబట్టే, ఆయన చచ్చిపోయి ఉంటే ఏడిపే మనకి. ఆయన తిరిగి లేచాడు కనుక ఇప్పుడు మనకి ఏంటి చెప్పండి? సంతోషం, పండగ. హల్లెలూయా. ఒకటి. రెండోది ఏంటంటే ఆదివారం రోజుల్లో మొదటి రోజు, 7వ రోజు కాదండి అమ్మ. రోజుల్లో మొదటి రోజు పేరు ఏంటి చెప్పండి? ఆదివారము. రోజుల్లో మొదటి రోజే ప్రభుని ఆరాధించడానికి మనం ప్రారంభించాం. హల్లెలూయా, హల్లెలూయా. 2. మూడవ కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు భూమి మీదకి దిగి వచ్చిన రోజు. అమ్మా ఎవరు? ఆ పండగ పేరే పెంతెకొస్తు పండగ. ఏంటండి?
పెంతెకొస్తు పండగ రోజు చూడండి, అపోస్తలుల కార్యం 2:1 పెంతెకొస్తు పండగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఇది పాట రాశాను. ఈ పెంతెకొస్తు దినము ఏ దినము అంటే ఇది ఆదివారమే. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచింది ఆదివారమే. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మని భూమి మీదకి పంపింది కూడా ఆదివారమే. అంతేకాదు ఆదివారానికి ఇంకొక శ్రేష్టంగా మనము ఎందుకు చెయ్యాలి అని అంటే, అపోస్తలులు కూడా ఏమంటే ఇంటింటా ప్రతిరోజు రొట్టె విరవడం మానేసి వారం రొట్టె విరవడం ప్రారంభించింది కూడా. ఒకప్పుడు ఏముండేది అనుకుంటున్నారు? ప్రతిరోజు విడిచేసేవారు రొట్టి. అవుతుంది అందరికీనే. శుక్రవారం అంటేనే రావట్లేదు, వారానికి 2 రోజులు అంటేనే మీరు రావట్లేదు. ప్రతిరోజు అంటే మీరు వచ్చేస్తారా? ప్రతిరోజు అంటే వస్తారా? అందుకని పరిశుద్ధాత్ముడు ప్రతిరోజు కాదు, ప్రతి వారం వీళ్ళకి ప్రత్యేకంగా ఉంచి చేద్దామని చెప్పి పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి అపోస్తుల ద్వారా దాన్ని స్థిరపరిచాడు. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయము. అపోస్తుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయములో అక్కడ ఉండండి చదువుతురు కానీ అక్కడ ఏమైందంటే, అక్కడ ఆ పౌలు గారు కూటాలు ఏర్పాటు చేసి వాళ్ళని ఏమంటే ప్రోత్సాహపరుస్తూ దేవుని వాక్యాన్ని బోధించుకుంటూ వచ్చారు. ఈ కూటాలన్నింటిలో కూడా ఆయన ప్రభు బల్ల ఇరలే, వాళ్ళు వాక్యం చెప్పడం పంపించేయడమే. కానీ ఆదివారం వచ్చినప్పుడు మాత్రం ఆదివారం ఏం చేశారంటే మళ్ళీ అందరూ కూడుకున్నారు. అప్పుడు ఏం చేశాడట? రొట్టె తెచ్చారట. ఆదివారమే రొట్టె విరవడానికి కారణం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటే ఆదివారాన్ని మనకు ఆరాధన దినంగా స్థిరపరిచాడు. హల్లెలూయా. ఇప్పుడు చదువుదాం అపోస్తలుల కార్యం 20:7 అది ఆదివారమును రొట్టె విరవడం జరిగింది. ఎప్పుడమ్మా? ఆదివారం. అందుకే అంటే అపోస్తలుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? అపోస్తలుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయం 42లో వారు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ఎడతెగక అంటే ప్రతి ఆదివారం ఖచ్చితంగా వారు పాటించేవారు. దాన్నే గొప్ప పండగ. అదే పండగ ఏంటి? ఏమండి? ఆయన శరీరంలో రక్తంలో పాలు పంచుకోవడం అనేది ఏంటి చెప్పండి? పండగ. ఈ విషయాలు తెలియక చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుని మందిరాన్ని మానుకుంటున్నారనమాట. దేవుని మందిరాన్ని ఏం చేస్తున్నారు? మానుకుంటున్నారు. ఇది పండగ అనుకోవట్లేదు, ఇది దండగ అనుకొని ఎవడెళ్తాడులే, ఈ వారం మానేద్దాంలే, ఈ వారం లేకపోతే ఇంకో వారం ఎప్పుడు వెళ్దాంలే అని దేవుని మందిర విషయంలో నిర్లక్ష్య ధోరణి చూపెడుతున్నారు. ఎందుకంటే పెద్ద ఏముంది, ఎలా పోయినా పర్వాలేదులే అనుకుంటున్నారు అన్నమాట. అనుకుంటే వాళ్ళు ఏమవుతుందంటే దేవుని ఆజ్ఞను మీరుతూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? దేవుని ఆజ్ఞ మీరిన వాళ్ళకి ఏమొస్తుంది తెలీదా? దేవుని ఆజ్ఞ మీరడమే పాపము, ఆజ్ఞ అతిక్రమము పాపం. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? మామూలు పాపం కాదు, దేవుడి విషయంలోనే పాపం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరినో తిట్టడం, ఎవరి దగ్గర ఉన్న లాక్కుంటాం, ఎవరినో మోసం చేయడం, అదేంటి చెప్పండి? అబద్ధాలు ఆడడం, అదేంటి చెప్పండి? అది పాపమే. అది పెద్ద ఏం కాదు. ఏదో తెలియక చేశాను ఆయన, ఏదో తెలిసే చేశాను ప్రభా, ఏదో తప్పు చేశాను క్షమించాయి అంటే పర్లేదు. దేవుని మందిరాన్ని మానేసి ఓడ్లు మీద తిరుగుతూ అలాగే వెళ్తూ ఇలాగ వెళ్తూ జోకులు వేసుకుంటూ వీళ్ళ మనం మాట్లాడుకుంటూ లెక్కలేనట్టు తిరుగుతున్నావు కదా, అది దేవుడు చూస్తాడు. దేవుడు చూసి ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీకు ఎక్కడ కాల్చాలో అక్కడ కాల్చుతాడు, నిన్ను ఎక్కడ వంచాలో అక్కడ వంచుతాడు, నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తాడు అనమాట. దాని విషయంలో నువ్వు ఎంత ఏడిసినా కూడా దాన్ని ఎక్స్క్యూజ్ చేయడు. పాపం ఏదో చేసావు, దాన్ని అడిగినప్పుడు దాన్ని క్షమిస్తాడు. ఇగో అక్కడ అబద్ధాలు ఆడొచ్చావు, ఆ విషయంలో అబద్ధాలు క్షమించాయని క్షమిస్తాడు. నీ మందిరానికి రాలేదు, నాకు క్షమించు అని
అమ్మా నీకు ఏదో పని ఉండి ఏదో నీ యజమాని ఏదో చెప్పడం వల్ల నీ డ్యూటీ ఏదో ఉండడం వల్ల నీకేదో అర్జెంటు అనగా ఎవరికో సహాయం చేయడానికి వెళ్తున్నప్పుడు ఇవి దేవుడు దాన్ని క్షమిస్తాడు. నీకు కావాలనే రోడ్ల మీద అటు ఇటు కూర్చొని అక్కడెక్కడ మాట్లాడుకొని ఆళ్ళ అరుగుల మీద ఇళ్ళ మీద దూకురుతూ కావాలనే రాలేదు, కావాలని ఆ రోజు బట్టలు ఎట్టుకున్నావు, కావాలని ఆ రోజు కూర ఎట్టుకున్నావు, కావాలని ఆ రోజు చెప్పండి గార్డెన్ పార్టీ పెట్టుకున్నాం, కావాలనే. దాన్ని దేవుడు ఏమండి క్షమించడు. అర్థమవుతుంది మీకు? ఏమండి నీ చేతుల్లో ఉన్నదే, కానీ నువ్వు డ్రామా ఆడుతున్నావు అన్నమాట. ఆ డ్రామాలు ఆడితే దేవుడికి ఇంకెక్కువ కోపం వస్తుంది. ఇక్కడ చూడండి, కావాల్సి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా, అంటే కొందరు ఏం చేస్తున్నారు? మానేస్తున్నారు, మందిరాన్ని మానేస్తున్నారు, ఈ పండగ ఆచరించడం మానేస్తున్నారు, ప్రత్యేకంగా రావడం మానేస్తున్నారు. మోషే ఏమో ఈ పండగ ఆచరించడానికి ఏం చేస్తున్నాడు? ఫరో అంత రోడ్నే ఎదురెంతున్నాడు. అమ్మా మోషే ఏం చేస్తున్నాడు? ఫరో అంత రోడ్ని ఎదురేస్తున్నాడు. ఫరో ఎవరో తెలుసా మీకు? చక్రవర్తి అంత రోడ్నే మేము వెళ్ళాలా తప్పదు అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనకు ఫరో ఎవడో సైతాన్ గాడు. ఆడు ఎదిరించి రావాలా, ఆడు అనేక అడ్డంకులు పెడతా ఉంటాడు, అవరోధాలు పెడతా ఉంటాడు, అనేక ఆలోచనలు పెడతా ఉంటాడు, అనేక రకాలైన సమస్యలు గురి చేస్తూ ఉంటాడు. అప్పుడు అన్ని మనం ఏం చేయాలా? తప్పదు వెళ్ళాలా, అంతే. ఆ మందిరమునికి వెళ్ళాలా, నా దేవుడిని నేను కలుసుకోవాలా, నా దేవుడిని నేను గణపరచాలా, మహిమపరచాలా అని నిన్ను రావాలా. అది రావట్లేదు నీకు. అందుకే దేవుడు నేను పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్షలో ఏమైపోతున్నావు అంటే ఓడిపోతున్నావు అంటే నువ్వు ఆయన మాట వినట్లేదు, ఇంకోటి మాట వింటున్నావు. ఎవడి మాట? దుష్ట మార్గము, దుష్టత్వము. ఏంటండి? దుష్టత్వము, దుర్మార్గము. అది దుష్టత్వం, దుర్మార్గం అంటేని. ఇప్పుడు దుర్మార్గము అంటే దేవుడి మార్గం కాకుండా వేరే మార్గంలో వెళ్తున్నావు. దుర్మార్గం చేసుకుంటూ దేవుడి కార్యాలు, దేవుడి ఆశీర్వాదాలు, ఈ దేవుడు కాపుదల్లో నువ్వు చూడాలంటే అవుతుందా? ఇందాకే చూశాను, సిసి కెమెరాలో బాగా చదువుకున్నవాడు, బాగా డబ్బున్నవాడు, తన తండ్రి ఏమంటే సంపాదించింది అనుభవిస్తూ ఉన్నాడు. వాళ్ళ తండ్రి ఏదో చెప్పాడు, వృద్ధాప్యంలో ఉన్నాడు. తండ్రిని ఏం చేస్తున్నాడు తెలుసా? లాగిపెట్టి టపా కొడుతున్నాడు. వాళ్ళ ఆవిడ అడ్డొచ్చింది, వాళ్ళ ఆవిడని పక్కన పెట్టేశాడు. ఇంకొక చుట్టుపక్కల అడ్డొచ్చారు, ఆవిడని పొమ్మన్నాడు. మా బాబు నేను చూసుకుంటాను ఈ సంగతిని చెదగొట్టేసి ఆఖరికి ఏమండి కింద తోసేస్తే ఈ మెదడుకి తగిలేసి అతడు చచ్చిపోయాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అతడు బలం తగ్గిపోయింది. అతడు ఆస్తి అంతా కొడుకు మీద నమ్మకంగా రాసేసాడు. అన్నీ అయిపోయినాయి అని చెప్పి ఆ వ్యక్తిని ఏం చేశాడంటే ఎంత దారుణంగా కొట్టాడంటే అంత దారుణంగా కొట్టాడు. అంటే అవసరం తీరిపోయింది కదా అని. కానీ దేవుడు అలాంటోడు కాదు సుమా. అతను గనక తినేసి బలహీనుడై దెబ్బలు తిని కింద పడిపోయాడు, కానీ నీ దేవుడు కొట్టాడా ఇంక నువ్వు లేకో. అర్థమైందా? గొలియాతుడు కొట్టాడు, లేచాడా? అరే అంటే నీ తండ్రి బలహీనుడు అవ్వచ్చు, నీ సేవకుడు బలహీనుడు అవ్వచ్చు, కానీ నీ తండ్రి, నా తండ్రి, మన తండ్రి ఎప్పుడు బలవంతుడే. హల్లెలూయా. అందుకే బలవంతుడైన దేవుడు. హల్లెలూయా. మనం నమ్ముకున్న దేవుడు బలహీనుడైన దేవుడు కాదు, బలవంతుడైన. అందుకే ఆయన దగ్గర జాగ్రత్తగా ఉండాలి. సేవకుడి దగ్గర ఎలా ఉన్నా పర్వాలేదు, పోను అతడు బలహీనుడే. ఏమండి మనము అందరూ మనరులే కనుక, కానీ మన దేవుడు మాత్రము బలహీనుడు కాదు, బలవంతుడు. అందుకే బలవంతుడైన దేవుడు. రా దేవుడి దగ్గర నువ్వు నేను ఎలా ఉండాలా? కొందరు మానుకున్నట్లుగా ఉండకూడదు. మన సంఘం ఆత్మీయంగా బాగా ప్రారంభించి ఏమండి బలహీనులుగా మారిపోయారు, మోసగించే వాళ్ళుగా మారిపోయారు, ఏమండి అబద్ధాలు ఆడేవాళ్ళుగా మారిపోయారు, నిర్లక్ష్యం అయిన వారుగా మారిపోయారు. ఇదంతా దేనికి సూచన తెలుసా?
ఎందుకు సూచన? నాశనానికి సూచన. అందుకే మనము పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలా. హల్లెలూయా. కొంతమంది చెప్తూ ఉంటారు, అవునండి నేను నువ్వు చెప్పుకోకర్లేదు నీ భక్తిని, నా భక్తిని, మన భక్తిని మనం చెప్పుకోకర్లేదు. నువ్వు ఆచరిస్తే చాలు, నీ దీవెన ఆశీర్వాద కాపుదల దేవుడే ఇచ్చేస్తాడు. నువ్వు ఆచరించట్లేదు. నీ భక్తిని నువ్వు పరీక్షించుకో, నీ బ్రతుకు నువ్వు పరీక్షించుకో. ఎలాగున్నావో నీకు తెలిసిపోద్ది. నేను ఎంత గొప్ప, నేనేంటో ఎవరికి తెలుసు? చెప్పండమ్మా. నాకు తెలుసు నేనేంటో నాకు తెలుసు. ఇంకొకటి, నేనంటే ఏంటో దేవుడికి తెలుసు. హల్లెలూయా. సైతాన్ గాడికి తెలుసు కానీ నాకంటే ఎక్కువ తెలీదు. సైతాన్ గాడికి తెలుసు కానీ దేవుడి కంటే ఎక్కువ తెలీదు. ఇదేంటంటే అలా అంటున్నారు? సైతాన్ గాడికి కూడా అన్నీ తెలుసు కదా, అన్నీ తెలియదు సైతాన్ గాడికి. అందుకే కొన్ని ప్రార్థనలు మీరు హృదయంలోంచి చేయండి, సైతాన్ గాడికి అర్థమవుతుందేమో, వాడికి అర్థం అవ్వదు. రెండు అర్థం సైతాన్ గాడికి. ఏంటి తెలుసా? అన్య భాషలతో ప్రార్థన చేస్తే వాడికి అర్థం అవ్వదు. రెండోది ఏంటి తెలుసా? హృదయంలో ప్రార్థన చేస్తే వాడికి అర్థం అవ్వదు. హల్లెలూయా. ఈ రెండు వాడికి అర్థం అవ్వవు. నోటిలోంచి వచ్చిందా ఆడు పక్కనే ఉంటాడు, వింటాడు ఆడు. అందుకే అన్నీ చెప్తాడు. అందుకే కొన్ని దగ్గరికి వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళు జ్యోతిష్కాలు చెప్పించుకుంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆడు వెంటనే ఏం చెప్తాడంటే, నిన్న నువ్వు బాత్రూంలో కాళ్ళు జారి పడ్డావు కదా అంటే, పడ్డాను. నిన్న నువ్వు పచ్చచీర కట్టుకున్నావు, అవునా కాదా? అవునండి అంటావు. కారణం ఏంటి? దురాత్మ వాడికి చెప్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం చేస్తానో చెప్పమన్నాడే, అది చెప్పలేదు. అయ్యా అన్నీ బాగానే ఉన్నాయి, ఇప్పుడు నేను ఒకటి చేయబోతున్నాను, అదేంటో నువ్వు చెప్పు అని అడగండి. చెప్తాడేమో చెప్పదు. ఒకవేళ చెప్పవలసి వస్తే ఊహాగానంతో చెప్తుంది. ఇదిగో నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే అక్కడికి వెళ్ళి మంచినీళ్ళు తాగుతావు అని చెప్పాడు అనుకో, నువ్వేమంటావు? నేను మంచినీళ్ళు కాదు, కర్రెట్టుకొని నేను ఎత్తి మీద కొడదాం అనుకున్నాను అంటావు. అవునా కాదా? కాబట్టి ఏమండి, మన ఫ్యూచర్ జరిగిపోయింది సైతాన్ గారు చెప్తాడు, కానీ జరగబోయేది మాత్రం వాడు చెప్పడు. మరి అదేం చెప్తాడు? ఊహతో చెప్తారన్నమాట. అందుకే అది జరగచ్చు, జరగపోవచ్చు, కానీ దేవుడు చెప్పింది మాత్రం ఏది జరగక మానదు, జరుగుతుంది అంతే. అందుకే దేవుడి మాటలో ఎటో తెలుసా మీకు? యథార్థమైన మాటలు, దేవుని మాటలో శక్తి కలిగిన మాటలు, దేవుని మాటలో ప్రభావం కలిగిన మాటలు, దేవుడి మాటలో నిన్న నేడు ఒకే రీతిగా ఉండే మాటలు. హల్లెలూయా. అందుకే ఆయన ప్రేమ, ఆయన మాటలు మారవు. ఏమవ్వండి? మనుషులు మారిపోతారు కానీ దేవుని ప్రేమ, దేవుని మాటలు మారవు. అందుకే అక్కడ ఏముందో చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రికలో 10:24 కొందరు మానుకొనుచున్నట్టుగా. ఎందుకు మానుకుంటున్నావు బాబు? ఎందుకు మానుకుంటున్నావు? ఇంకా దరిద్రం తెచ్చుకుంటానుక, ఇంకా బాధలు తెచ్చుకుంటానుక, ఇంకా దేవుడి కాపుదలను నుండి నాశనం తెచ్చుకుంటానుక, దేవుడి కాపుదలు పోగొట్టుకుంటానుక. ఎందుకు? కొందరు మానుకుంటున్నారట. కొందరు మానుకున్నట్టుగా సమాజంగా కూడటం మానద్దు అంటున్నాడు. ఒకరినొకడు మానుకోవద్దు. ఎందుకు? మానుకోవడం వల్ల నువ్వేమీ లాభం కంటే నష్టమే నువ్వు పొందుకుంటావు. అక్కడేమో చూడండి, ఒకరినొకడు హెచ్చరించుకోవాలా. అలా ఎవడైనా మానేస్తే ఏం చేయాలా? దేవుడి మందిరం నువ్వు మానేసి తిరగకూడదు బాబు, దేవుడి మందిరం వదిలిపెట్టి నువ్వు తిరగకూడదు. దేవుడి సన్నిధి తర్వాత ఏదైనా అని మీరు ఏం చెప్పుకోవాలా? నువ్వేం చెప్తావు? మనిషిగా నేను వచ్చేవారు నేను మానేద్దాం అనుకుంటున్నాను, అలాగే వెళ్ళాలా, అక్కడికి వెళ్ళాలా, ఇది చాలా. నువ్వు అక్కడికి వెళ్ళావు కదా, నువ్వు ఎక్కడికి రాజమండ్రి పాపికొండలోకి వెళ్ళావా, నేను వైజాగ్ అరకులోకి వెళ్దాం అనుకుంటున్నాను ఈ వారం. ఈ ప్లాన్లు కాదు. నువ్వు అక్కడికి వెళ్ళావా, ఇక్కడికి వెళ్ళావు ఈ కనుక్కొని కాదు. మరేం చేయాలా? నువ్వు మానుకోవాలగా. ఆదివారం దేవుడికి ఇచ్చి అప్పుడు కావాలితే సోమవారం వెళ్దాం, చక్కగా రాజమండ్రి తిరిగి వద్దాం, లేకపోతే అరకంతా చూసుకొని వద్దాం అని ప్లాన్ వేసుకో, తప్పులేదు. ఏమండి, చక్కటి ప్రదేశాలు చూడడం దేవుడికి ఇష్టం ఉండదా? ఇష్టమే.
ఏమంటే ఇష్టమే. అయితే దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు ఇచ్చి, దేవుడి పనులకి ఇవ్వాల్సిన సమయాన్ని, దేవుడి కూటాలకు ఇవ్వాల్సింది, దేవుడి సువార్తకి ఇవ్వాల్సింది, వీళ్ళకి అన్నీ ఇచ్చి నువ్వేం చేసుకోవాలా? దేవుడి పనులు ఉన్నప్పుడు మాత్రం నువ్వు చేసుకున్నావా? కొంతమంది ఉపవాస ప్రార్థనలు మనకు అలాగే 40 దినాలు ఏమండి శ్రమకాల ధ్యానాలు లేకపోతే వాక్య ధ్యానాలు జరుగుతున్నప్పుడు ఒక అమ్మ కళ్ళు వచ్చేసాయి. దేవుడు ఏం చేసాడంటే అందరూ వదిలేస్తే ఇక్కడికి వస్తే మొత్తానికి ప్రార్థన చేసి ఆపరేషన్ చేస్తే ఆవిడకి వచ్చి కళ్ళు వచ్చేసాయి. ఈ కళ్ళు వచ్చేసినప్పుడు అమ్మ చాలా బాగుంది, అక్కడ మీటింగ్కి వెళ్ళి వచ్చేసాను పాస్టర్ గారు, వాళ్ళు చాలా గౌరవించారు, ఇక్కడ వాళ్ళు అక్కడ ఇదేంటి బాగుంది, సంతోషమే, ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళి ఎదగడం సంతోషమే. అయితే ఆ తల్లి ఏం చేసిందంటే ప్రార్థన జరుగుతుంటే చెప్పా చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోయి ఏమంటే 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు ఏమైపోయిందో తెలీదు, ఏటో తెలీదు, ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. అంటే సేవకుడు చెప్తే మాకేంటి సుఖం, వాళ్ళు వెళ్ళొద్దంటారు చేయొద్దంటారని ఆవిడ ఇష్టానుసారమైన తర్వాత మళ్ళీ వచ్చింది. అయినప్పటికీ దేవుడు ఎంత మంచివాడో తెలుసా, క్షమించి ఆ బిడ్డను మళ్ళీ చేర్చుకున్నాడు దేవుడు. అంటే ఆరోగ్యం క్షేమం అన్నీ ఉన్నాయని చేర్చుకుంటాం అంటే ఇప్పుడు బాగుంది, బాగా చక్కగా ఉంది. మళ్ళీ ఏయో ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ ప్రార్థన ఏదో జరుగుతున్నప్పుడు ఈవిడ ఏం చేసిందంటే నా దగ్గరికి వచ్చి పలానా పండగ వస్తుందంటే పాస్టర్ గారు ఆ పండగ అంటే నాకు చాలా ఇష్టం అండి అన్నది. నేను అన్నాను అలాంటి తప్పుడు పనులు చేయకు, అలా ఉండకు, నువ్వు అది నీకు డేంజర్ అవుతుంది, జాగ్రత్త అన్నాను. నేను మొకమాటం కల్లా కొన్ని విషయాల్లో నవ్వుతాను కానీ కొన్ని విషయాల్లో చాలా ఖచ్చితంగా చెప్పాను, ఖచ్చితంగా చెప్పాను. సేవకుడుగా ముఖం మార్చుకుంది, మాకు చేయకుండా వెళ్ళిపోయింది. తెల్లవారుజామున వెళ్ళిపోయి ఏమంటే ఒక కుటుంబానికి కలిసి ఆ కుటుంబం ఈవిడ ఏం చేసిందంటే అందులో తిరిగి ఆ కుటుంబం క్రైస్తవ కుటుంబమే, ఈవిడ వెళ్ళి ఆలపాడు చేసింది. చూసారా, ఒకవేళ అంతే, ఒకవేళ ఎలాంటి నిప్పులు, ఏ నిప్పులు అమ్మా కొంపలుగా తగలెట్టే నిప్పులు అనమాట, అంత పరిశుద్ధాత్మ నిప్పులు కాదు. ఈవిడెళ్ళి ఏం చేసింది, ఆ కుటుంబాన్ని వచ్చేసి అవన్నీ చూసుకుని వెళ్ళి పడుకుంది. పొద్దున్నకి ఇంక లెగలేదు. కానీ దేవుడు ఇంకా కృపనిచ్చి ఆవిడ సమాధి కార్యక్రమం మంచిగా చేయించాడు. దేవుని స్తోత్రం. ఇంక నీరసం వచ్చేసింది, నెలకి పాస్టర్ గారికి నాకుని ఇంకొకసారి ఇక్కడికి వెళ్ళి కనుక్కుందాం అని అక్కడికి వెళ్ళి మాట్లాడేటప్పటికి ఒక వాలంటీర్ వచ్చింది. ఆవిడ వచ్చి ఆ మాట చెప్పినప్పుడు ఆ అపార్ట్మెంట్కి వెళ్ళడం అనేది జరిగింది. గాంధీనగర్ అపార్ట్మెంట్లో చనిపోయింది. పడుకున్నట్టుగా చనిపోయింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను, ఆవిడ ఎవరో కాదు, జాగ్రత్తగా ఉండండి. దేవుడి సన్నిధి అంటే ఏదో పాస్టర్ గారు ఏదో మాట్లాడుతున్నారు, ఏదో నా దెబ్బలాడేశారు, కొల్లారు చేసేసి, నేనెవడ కొల్లారు చేయడానికి, మీకు లాంటి నేను ఉన్నాయి. దేవుని స్తోత్రం. దేవుడు ఆత్మ ఆవేశం, అది నా ఆవేశం కాదు, అది ఎవరు ఆవేశం? నన్ను వాడుకున్నాడు కాబట్టి నాలోంచి వస్తుంది అది, అందుకని నేను కాదు, అది నాకు తగులుతుంది. అదొస్తుంది మీకు. నాలోంచి వస్తున్న స్వరము మీతోనే కాదు, చెప్పండి, నాతో కూడా మాట్లాడుతున్నాడు ఆయన. నేను భయపడుతున్నాను. దేవుని స్తోత్రం. మీరు భయపడడం కాదు, మిమ్మల్ని భయపెట్టడం కాదు, ఆ స్వరం నన్ను కూడా భయపెడతా ఉంది. నేను భయపెడుతుంది కాదు, భయపడతాను. హల్లెలూయా. భయపడాలా, భయపడితే ఆయనకి ఇష్టం. తండ్రికి బిడ్డలు భయపడడం ఏంటో తెలుసా, అది ఆయన్ని గౌరవించడం. నేను ఒక పెద్ద డబ్బున్న ఇంట్లో పెయింటింగ్ వర్క్ చేయడానికి వెళ్ళాను. ఆ రూమ్లోకి ఎవరిని వెళ్ళినెవరో, ఏసీ రూమ్లో వాళ్ళ నాన్నగారు ఉంటారు, కానీ అక్కడ ఏదో పెయింట్ పోయింది, దానికోసం పంపాలి. బాబు నువ్వు వెళ్తున్నావు కానీ మా నాన్నగారు ఉంటారు, నువ్వు జాగ్రత్తగా ఉండాలన్నాడు. ఏట్రా బాబు ఏం చేస్తాడు కానీ మొత్తానికి వెళ్తున్నప్పుడు అబ్బాయి ఏం పేరు నీ పేరు అన్నాడు. చెప్పాను. అప్పుడు ప్రభుని నమ్ముకున్నాను, మంట ఉంది నాలో. అందుకని ఎలాగైనా యేసుప్రభు కోసం చెప్పాలని అంటే అలాగే మాట్లాడి యేసుప్రభు కోసం చెప్పి, ఒకప్పుడు ఇంత మోసంగా ఉండేవాడిని, ఇలాగ ఉండేవాడినండి, ప్రభు రాగానే ఇలా మారానంటే అతను ఎంతో ఆనందపడ్డాడు. చూసారా, ఈ లోకం కూడా ఏమండి నమ్మకస్తులు యథార్థవంతులు అంటే ఇష్టపడతారు.
దేవుని స్తోత్రం. ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళి, ఏ ఇంజనీర్ దగ్గరికైనా, ఏ ఫ్యాక్టరీ దగ్గరికైనా వెళ్ళి, నేను దొంగతనం చేస్తానండి, నేను అబద్ధాలు ఆడతానండి, నన్ను మాత్రం మీరు మీ పని ఇచ్చి నన్ను పెట్టుకోండి అని అడగండి. భలే భలే మేము అదే చేస్తాం అయ్యా, నువ్వు అదే వచ్చాయి అంటాడా? లోకం కూడా ఇష్టపడదు. లోకం కూడా ఎవరు కావాలా? యథార్థవంతులు, నమ్మకస్తులే కావాలంటారు. వాళ్ళని సోమరులు. ఏమంటే నేను వారానికి 7 రోజులు మీరు రమ్మంటే రాలేనండి, అప్పుడప్పుడు మానేస్తుంటాను చెప్ప చేయకుండానే, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నేను ఇష్టం వచ్చినప్పుడు మానేస్తాను, నన్ను పెట్టుకోండి, నేను బాగా పని చేస్తాను, నన్ను పెట్టుకోండి అనండి. ఏమంటాడు? నువ్వు ఎంత బాగా పని చేసినా నువ్వు అక్కర్లేదురా బాబు నాకంటే. అవునా కదా? అంటే ఏంటి మీలో చూసేది? నమ్మకత్వము, యథార్థత, అన్ని మంచితనము మనుషులు చూసి పెట్టుకుంటారు. అవి లేనన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? జీతం తక్కువ ఇచ్చే ఉండమన్నా ఉంటానన్నా వాళ్ళు ఇష్టపడరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత వాళ్ళ నాన్నకి చెప్పాడు, ఈ వ్యక్తి చాలా మంచోడయ్యా, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు నాకు అన్నాడు వాళ్ళ నాన్న. అక్కడ ఏదో ఇదయ్యింది. వెంటనే వాళ్ళ అబ్బాయిని పిలిచి పడిపోయింది, అది ఎవరు తీయలేదు, అలా వదిలేశారు. వెంటనే వాళ్ళ అబ్బాయిని పిలిచి రా ఏంటిది అన్నాడు. నాన్నగారు అన్నాడు. నాన్నగారు అంటున్నాడు. ఎలా ఉన్నాడు తెలుసా? తలంతా పండిపోయి ఉంది. అంటే అతను మొత్తం మనవాళ్ళు ఉన్నారు. ఆయన్ని చూసి ఈయన అల్లిపోతున్నాడు. ఇతనే అందరిని అలబెట్టేస్తాడు. పనులు మా మేస్త్రిని అందరూ అలబెట్టేస్తాడు. ఇతన్ని చూసి ఆ వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని చూసి ఇతను వణిగిపోతున్నాడు. నాకు అర్థం అవ్వలేదు. అడిగాం, ఏంటండి బాబు మీ నాన్న చూసి అంత వెళ్ళిపోతున్నారంటే, మా నాన్న అంటే ఆయన స్వరమే సింహం అయ్యా, సింహం లాంటి మనిషి అయినా ఆయన ఉన్నాడు కనుక ఈరోజు మేము ఇంత స్థితిలో ఉన్నాం. కాబట్టి ఆయన తిట్టాడంటే మేము తట్టుకోలేము, మాకు ఆయన మాట అంటేనే మాకు భయం అన్నాడు. ఏంటంట ఇప్పుడు మనుషులు ఏంటో తెలుసా? బలం తగ్గితే ఆయన ఎక్కడ కొట్టేద్దామని చూస్తున్నారు. తల్లిని ఎక్కడ బలం తగ్గిపోతే తల్లి కొడదాం అంటే తల్లిదండ్రులు కొట్టే వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు తోసేసే వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రుల మాట లక్ష్యం లేని వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు కూడా కొంతమంది అన్య కుటుంబాల్లో తల్లిదండ్రులకు వణికిపోతున్న వాళ్ళు ఉన్నారు. అన్య కుటుంబాల్లో. మరి క్రైస్తవ కుటుంబంలో ఇంకెలా ఉండాలా? ఏమంటే తల్లిని తండ్రిని సన్మానించి అంటే దండేసి కోలుకు తేవడం అది కాదు, వాళ్ళ మాటను మనం గౌరవించాలా. అందుకే ఇంటికి వెళ్ళిన తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చదవండి. అందులో ఏముంటుంది తెలుసా? తల్లిదండ్రుల్ని పిల్లలు ఎలా చూసుకోవాలా? తల్లిదండ్రుల్ని పిల్లలు ఎలా చూసుకోవాలా, అంతేనా? అక్కడ అనగానే కొంతమంది ఉంటారు, రుబాబు చేసే తల్లి తండ్రులు ఉంటారు, పిల్లల్ని మాటలు లెక్క చేయరు, వాళ్ళు పిల్లల్ని అర్థం చేసుకోరు, వాళ్ళు ఉంటారు. మరి అలాగుంటే ఎలాగంటే పాస్టర్ గారు అంటే, పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలో ఉంది. మళ్ళీ ఎలా అవుతాయి? పిల్లలు తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా చూసుకోవాలి, అందులో ఉంది. అందుకే పిల్లలారా, తండ్రులారా, మీ పిల్లల కోపాన్ని రేపకండి అని ఉంది. పిల్లలకి ఏమవుతుంది? ఆ కోపం. అందుకని ఆ కోపాన్ని మనం ఏం చేయాలా? ఒరే అది చెయ్యొద్దులేరా, ఇచ్చేసుకో, ఇచ్చన్న చేసుకో, అది చెయ్యొద్దులేమ్మా ఇచ్చేసుకో అని వాళ్ళని ప్రేమతో చెప్పుకోవాలట. నాకు అధికారం ఉంది, అది ఉంది అని మనం ఉన్నాం అనుకో, ఆడెళ్ళి వాళ్ళ పెండ దగ్గర ఎడుతాడు. వాళ్ళ పెండ ఏం చేస్తాడు? ఒరే అక్కడికి ఎక్కడికో పోతారో మన ఇద్దరు అంటే అలా పోతారు కదా. అలాగ ఉన్నారు కుటుంబాల్లోంచి వెళ్ళిపోయినా. అందుకే పిల్లలు కూడా వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళని ఏం చేయకూడదు, వాళ్ళ కోపం రేపకుండా స్మూత్గా వారికి చెప్పాలని ఆ గ్రంథంలో రాయబడ్డది. అందుకే బైబిల్ చదివితే తల్లిదండ్రులు మనం ఎలా చూడాలి, తల్లిదండ్రులు అయిన వాళ్ళు పిల్లల్ని ఎలా చూడాలి అందులో రాయబడ్డది. అందుకే బైబిల్ చదవరు కాబట్టి ఏం తెలియట్లేదు. మనం బైబిల్ చదవండి బాగా. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆ తర్వాత ఏముంటుంది తెలుసా? సైతానుగాడు, దురాత్మలు, దెయ్యాలని మనం ఎలా ఎదుర్కోవాలా, అవి ఏం చేస్తాయి మన విషయంలో, వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి, వాళ్ళని ఎదుర్కోవాలంటే మనకి ఏ ఆయుధాలు కావాలా?
ఏమేమి కావాలా మనకి? అవన్నీ ఎదుర్కొనటానికి ఆయుధాలు ఉన్నా సరిపోతుందా? ఏముండాలా? శక్తి ఉండాలా. ఏముండాలా? మనలో శక్తి లేకపోతే కత్తి ఉంది, అన్ని బూట్లు ఉన్నాయి, బెల్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి, అయ్యో ప్రయోజనం అవుతాయా? కాబట్టి అన్నీ ఉన్నా కానీ ఏముండాలి? మనకి శక్తి ఉండాలి. ఆ శక్తి పేరే పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్నప్పుడు ఇవన్నిటిని మనం ఏం చేయగలం? ఒంట్లో బలం ఉంటే అన్నీ ఉపయోగించగలం. ఒంట్లో బలం లేదనుకో ఇంకంతే. మనలో ఎంత చిన్నపిల్లవాడిని కూడా మనం ఓడించలేము. చిన్నపిల్లవాడు పరిగెట్టి దాన్ని పట్టుకోలేము. ఎందుకు? మనకేం లేదు, శక్తి లేదనమాట. హల్లెలూయా. అందుకే ఈరోజు అన్ని పండగల కంటే పెద్ద పండగ ఆదివారము. అన్ని పండగల కంటే ఆదివారం. అందుకే మనము ఆదివారానికి ఏమి ఇవ్వాలంటే విలువ ఇవ్వాలా, ఏమి ఇవ్వాలి. అందుకే కదా కొంతమందికి అవ్వదు అని చెప్పి మనం ఏం చేస్తున్నాం, 6 గంటలకు మళ్ళీ ఒకటి పెట్టాం. ఇప్పుడు కుదరలేకపోతే డ్యూటీల వల్ల ఇది కుదరకపోతే 6 గంటలకన్నా రండి అని పెట్టాం. ఇంకా జనం వచ్చి ఇంకా మాకు ఒక షాపుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మేము 9 గంటలకల్లా వెళ్ళిపోతామండి, మాకు అవ్వదు, మేము మళ్ళీ 10 గంటలకు వస్తాం, మాకు అవ్వదు అంటే వాళ్ళ కోసం 7 గంటలకన్నా పెడతాం. అంతేగాని ఆరాధన మాత్రం ఎవరు పోగొట్టుకోకూడదు అన్నట్టు. అలాంటి వాళ్ళు ఇంకా లేరు. కాబట్టి కనీసం ఆరాధన చేయాలంటే ఖచ్చితంగా ఒక 10 మందో లేకపోతే 6-7 మందో ఖచ్చితంగా నిలబడితే వాళ్ళ కోసం మళ్ళీ ఏం చేస్తాం, 6 గంటలకు ఆరాధన పెట్టాలి అలాగా. అంతేగాని ఇంకా వాళ్ళకి జీవితాంతకాలం వాళ్ళకి ఏమి రాదు ఆరాధనకి. వాళ్ళకి 9 గంటలకు వెళ్తారు, 10 గంటలకు వస్తారు, ఇంకా వాళ్ళకి జీవితాంతకాలం ఏముండదు. మరి ఆరాధన అలాగ ఉండకపోతే ఎవరిని అడుగుతాడు దేవుడు? మమ్మల్ని అడుగుతాడు, బాప్తిసం ఇచ్చిన వాళ్ళని. అందుకోసం వాళ్ళ కోసం ఏం చేయాలా? 6:30కి ఒక ఆరాధన, ఉదయకాలం 6:30 నుంచి 9 గంటల వరకు ఒక ఆరాధన పెట్టాలి, తప్పదు. అందుకే జనం ఎక్కువైపోయారనే సాయంకాలం 6 గంటల ఆరాధన పెట్టలే. కొంతమంది డ్యూటీల వల్ల రాలేకపోతున్నారు. ఒకరోజు కాదు, జీవితాంతం రాలేరు. కాబట్టి వాళ్ళ కోసం 6 గంటలకు పెట్టడం జరిగిందనమాట. హల్లెలూయా. కాబట్టి ఏమంటే ఒక్కొక్కరికి ఏముంటుంది, అర్జెంట్ పని అని ఉంటుంది. వాళ్ళు 6 గంటల నుంచి 2 గంటల వరకు పని చేసుకుని ఉండిపోతారు. మరి వాళ్ళకి మరి ఆరాధన ఉంటుందా? మరి ఎప్పుడు వస్తారా? సాయంత్రం లేదు, రారు. కాబట్టి వాళ్ళ కోసం ఏమి పెడుతున్నాం? సాయంకాలం వారికి ఆరాధన, 6 గంటల నుంచి ఆరాధన ఉన్నది. అందుకే కొన్ని సంఘాల్లో ఏమంటే 6 గంటలకు ఒక ఆరాధన, 9 గంటలకు ఒక ఆరాధన, 11 గంటలకు ఒక ఆరాధన, 2 గంటలకు ఒక ఆరాధన, 6 గంటలకు ఒక ఆరాధన ఎందుకు ఎడుతున్నారనుకున్నారు? ఆ సిటీల్లో డ్యూటీలు ఉంటాయి, షిఫ్ట్లు. ఆ షిఫ్ట్ల వల్ల వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఈ టైంలో వాళ్ళకి ఏమవుతుంది, వీలు ఉంటుంది అనమాట రావడానికి. అందుకని అలా పెట్టారు. అంతేకాని జనం ఎక్కువ వచ్చేస్తున్నారు అనేది కూడా కాదు. హల్లెలూయా. ఈ జనాలు అందుకే ఏమంటే ఆ చర్చిలకు పోతున్నారు, ఈ చర్చిలు ఎట్టగా. అందుకే నేను అంటాను, 6-7 మంది ఉన్నారంటే ఇంకొక ఆరాధన ఎట్టేస్తాను. దేవుని స్తోత్రం. 6 గంటల నుంచి ఒక ఆరాధన ఎప్పటి వరకు? 8 గంటల వరకు పెట్టేసుకుంటాం. హల్లెలూయా. కాబట్టి ఈ విషయం అలాగే ఎట్టకపోతే అది ఎవరిని అడుగుతున్నారు? నన్ను అడుగుతాడు, రే ఏట్రా ఒకరోజు ఆరాధన రాలేదంటే ఏదో డ్యూటీ ఉందని అనుకున్నాం. వాళ్ళకి ఎప్పుడూ డ్యూటీ ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు వాళ్ళకి వాళ్ళ ఆరాధన పోగొట్టుకుంటే నీకు బాధ్యత లేదని నన్ను దండెంతాడు అనమాట. అందుకే ఎట్టడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని పాస్టర్ గారు బాబు 3 ఆరాధనలు పెట్టేస్తున్నారు, గొప్పడు అనుకోని. గొప్పడు కాదు, ఎవ్వరు ఆరాధన పోగొట్టుకోకూడదు. అందుకే ఆరాధన చాలా విలువైందనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 1 కొరింథీ 5:8 రాయబడిన మాట, మనం పండగ ఆచరిద్దాము. ఆ పండగ ఎలా ఉండాలంటే, మన క్రీస్తు అనే పస్కా పశువు వధించబడ్డాడు మన కొరకు. వధించబడ్డాడు కనుక మనలో దుర్మార్గము, దుష్టత్వము, దుర్మార్గము, దుష్టత్వము, పులిపిండి అంటే పాపం అనే పులిపిండి మనలో ఉండకూడదు. ఈ పులిపిండి లేకుండా మనం ఏం చేయాలంటే సత్యము, నిష్కపటము మనలో ఉండాలి.
నిష్కపటం అంటే పైకోటి లోనకోటి కాదు, యథార్థంగా ఉండాలా. రెండోది సత్యము, అబద్ధం ఆడలేని వారిగా మనం ఉండాలా అని దేవుడు వాక్యం. అలాగ మనం ఏం చేయాలా? పండగ చేసుకోవాలా. అది ఆ పండగ చేసుకోవాలా. ఏం చేయాలమ్మా? ఆచరించడం అంటే ఏంటి? పండగ చేసుకోవాలా. అలా పండగ చేసుకుంటే మనకు అది దండగ అవ్వదు. అలా చేసుకుంటే మనకు ఆరోగ్యము, చెప్పండి, బలము, చెప్పండి, ఆయుష్, నిత్య జీవము, మన ప్రతి అవసరత కూడా ఆయన తీరుస్తాడు. ఆయన కాపుదల మనకు ఉంటుంది. ఇవన్నీ పాట రాసిన ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. ఆశీర్వాదాలు క్రమంగా ఉండడం వల్ల ఇలా కాకుండా నిర్లక్ష్యంగాను పైకి ఒకటి లోన్ ఒకటి పెట్టుకొని ఏమండి దుర్మార్గంగాను దుష్టత్వంగాను ఉండి మనం పండగ ఆచరించడం వల్ల మన జీవితాలు దిగజారిపోయిన జీవితాలు, ఏమండి లాస్ అయిపోయిన జీవితాలు, వ్యాధనైన జీవితాలు, ఏమండి చెప్పండి, నిరాశ అయిన జీవితాలు, ఎందుకు ఈ బ్రతుకు అన్నట్టుగా వేషారిపోయిన జీవితాలుగా మారడానికి కారణం ఏంటో తెలుసా? వాక్యం మీ జీవితంలో పని చేయడం లేదు. మీకు మెడిసిన్ కొంతమందికి పని చేయదు. ఎప్పుడు చెప్పండి? మెడిసిన్ కొంతమందికి పని చేయదు. ఎప్పుడో చెప్పండి? జబ్బు ముదిరిపోతే ఇక మెడిసిన్ పని చేయదు. ఏం పని చేయదమ్మా మీకు మెడిసిన్ అంటారు. అంటే ఆ మందు వేస్తుంటే అసలు ఏది తగ్గట్లేదు. కొంతమంది ఉంటారు చూడండి, పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడేస్తారు వాళ్ళు. ఆ తర్వాత పెయిన్ వస్తే డాక్టర్ గారు ఆ పెయిన్ కిల్లర్స్ రాస్తే తగ్గ వాళ్ళకి. కాబట్టి అన్నింటికి పెయిన్ కిల్లర్స్ వాడకూడదు అన్నమాట. ఎందుకంటే అవసరం వచ్చినప్పుడు ఆ పెయిన్ కిల్లర్ పని చేయదు కదా. అలాగే మనం దేవుడి సన్నిధిలో ఏమంటే మనం బండపారిపోయినట్టుగా ఉండకూడదు. మనం ఎలా కావాలా? వాక్యం మెత్తని మాంస హృదయంగా మనం మారిపోయి ఆయన మాటలకు స్పందించాలా. ఏమవ్వాలా? దిద్దుకోవాలా, సరి చేసుకోవాలా. అదే ఆయనకు ఆకాంక్ష. అందుకన్నాడు మీరు, అందుకే ఆజ్ఞాతిక్రమమే ఏంటి చెప్పండి? పాపం అంటే ఏదో కాదు. చాలామంది ఆదామావ ఏం చేశారండి? అవ్వ ఏం చేసింది? ఆదాం ఏం చేశాడు చెప్పండి? దేవుడు చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట చెప్పినట్లుగా చేయలేదు. అదే పాపం. దేవుడు ఏమన్నాడు? ఆ పండు తినద్దు అన్నాడు. అవ్వ ఏం చేసింది? వెళ్ళి తిన్నది. ఆదాము కూడా తిన్నాడు. ఏం చేసినట్టు? అదే పాపం. ఆ పాపమే మనలోనికి వచ్చి ఈరోజు పాపులుగా మార్చబడ్డావు. చూడండి 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చివరి మాటలు ఉంటుంది. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. దేవుడు మాట్లాడి తెలుసా? పాపం చేయకూడదంటే పాపం చేస్తున్నాడు. అంటే దేవుడు మాటను ఏం చేస్తున్నాడు? అబద్ధాలు ఆడుతుండే, అబద్ధం అతిక్రమిస్తూ ఉన్నాడు. ఆజ్ఞ అతిక్రమమే. ఇంకా అంతే. దేవుడు చెప్పింది చేయకపోవడమే పాపం అండి, ఇంకేటి కాదు. అంటే ఈరోజు మనం పాపం చేసే వరకు ఉన్నాం. మారిపోయి ఈరోజు మనం ఏం చేద్దాం? దుర్మార్గము దుష్టత్వం అనేది తీసేసుకొని సత్యము నిష్కపటముతో పండగ చేసుకుంటే ఈ పండగ దండగ అవ్వదు. ఆశీర్వాదము, ఆరోగ్యము, అభివృద్ధిని నీకు నాకు ఇస్తుంది, మనశ్శాంతి ఉంటుంది. తద్వారా దేవుడి శక్తిని మనం పొందుకుంటాం. తద్వారా ఏమవుతుందండి? వాళ్ళకి దేవుడి శక్తి ఇస్తాడు దేవుడు. అంతేగాని ఎలా పడితే అలాగుంటే దిగిరమ్మాయి అంటే నవ్వుతుంటాడు దేవుడు. దిగిరమ్మంటే వచ్చేవాళ్ళు ఎవరంటే మాట వినే వాళ్ళకి. హల్లెలూయా. ఎవరైతే మాట వింటారో వారు దిగిరమ్మయ్యా పరిశుద్ధాత్ముడా నా మీదంటే దిగొచ్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ నేను రాసుకున్నాను, వాక్యమును అనుదినం ధ్యానించి దినదిన అభివృద్ధిని పొందెదను. వాక్యమును అనుదినం ధ్యానించి దినదిన అభివృద్ధిని పొందెదను. నా శక్తి చేత కాదు, బలము చేత కాదు. నా శక్తి చేత కాదు, బలము చేత కాదు. నీ ఆత్మ చేతని శోధనలను జయించేదను. కాబట్టి సాతాను పెడుతున్న శోధనలు నువ్వు నేను జయించలేం. మన శక్తి సరిపోదు. ఎందుకంటే ఆడు కనబడ్డా కదా మనకి. కనబడతాడా? ఇప్పుడు అది కనబడుతుంది అనుకో, పిల్లో కుక్కో, దాన్ని ఏం చేస్తాం? తంతాం. దెయ్యం కనబడుతుందా? మరి కనబడదు కాబట్టి మన శక్తి చేత మన బలం చేత చేయగలవా?
కానీ ఆత్మ ద్వారా మనం జయించగలం అనమాట. అందుకే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు మన పక్షాన్ని పరిశుద్ధాత్ముడు యుద్ధము చేస్తాడు. మనకు దెయ్యపు శక్తులు, అన్ని శక్తుల నుంచి మనం ఏమవుతుంటే విడుదల పొందేసుకుంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రాత్రి కల్లో ఏమంటే ఒక కుక్క ఏం చేస్తుంది తెలుసా? ఒక కుక్క బెదిరిస్తూ ఉందన్నమాట. అంటే కల్లో చూడగలిగాను కానీ రియల్గా బెదిరిస్తున్నాము నేను చూడగలిగానా? కుక్క అంటే ఎవడో కదా, సైతాన్ గాడు. అంటే కుక్క నన్ను బెదిరించడం అనేది నేను కల్లో చూశాను కానీ రియల్గా నేను చూసానా? రియల్గా కూడా అటు బెదిరిస్తున్నాడు అనమాట. అంటే ఇప్పుడు అది ఎవరు చూశారు? ఆత్మదేవుడు చూశాడు. హల్లెలూయా. బెదిరిస్తుంటే ఊరుకుంటాడేంటి? మీ పిల్లలు ఏదైనా కుక్క ఓ అని బెదిరిస్తుందంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? మీరేం చేస్తారు? కర్ర ఇది అంటారు అంతే. కర్ర ఇది అడిగాడు, అది పారిపోద్ది. ఆయన ఒక మాట అంటే పారిపోద్ది అంతే. హల్లెలూయా. నీకే అంత పవర్ ఉంటే మరి దేవుడికి ఎంత పవర్ ఉంటుంది? అందుకే మన శక్తి చేత, మనం బలం చేత మనం చేయలేని పనులు ఆత్మదేవుడు మనకు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనకు పెద్ద పండుగ ఏది చెప్పండి? పెద్ద పండుగ ఏది? ఆదివారం పెద్ద పండుగ. మరి పెద్ద పండుగ ఇదేనట్టు రావడం? పండగ అంటే జనంతో నింపబడిపోవాలి. రండి పండగకి వెళ్దాం అని అందరినీ తోడుకు రావాలి, పిల్ల పీచులు అందరితో. అందుకే ఆ పండగ చేయడానికి ఇజ్రాయెల్ జనాంగం అంతా వెళ్ళిపోయారు. మరి మీరు అందరు రండి అంటే మీరు ఒకళ్ళు వస్తారు, ఒకళ్ళు రారు, ఒకళ్ళు కనబడతారు, ఒకళ్ళు కనబడరు. ఇలాగ ఉండకూడదు. కుటుంబాలుగా మనము దేవుని సన్నిధిలో పండగ చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా మారిపోవాలి. మనం ఏమవ్వాలి? మనం మారితే మన పరిస్థితులు ఆయన మార్చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా అందులో డౌటే లేదు. భక్తి చేస్తే ఎలా చేయాలంటే దేవుడికి ఇష్టంగా చేయాలా, లేకపోతే పోవాలి. అటు ఇటుగా చేయడం వల్ల ఏమీ ఉండదు. అందుకే మీరు ఉంటే చల్లగానే ఉండండి, వెచ్చగానే ఉండండి. నిలువెచ్చగా ఉంటే ఉమ్మి వేస్తానన్నాడు, ఉంటే అసహించుకుంటాడు అన్నాడు. అసహించుకున్న వాళ్ళని ఎవరైనా ఏదైనా ముట్టుకుంటారో మీరు అసహించుకున్నది? మరి దేవుడు మనల్ని ఎందుకు ముట్టుకుంటాడు? అందుకే మనం అసహించుకునే వారికి ఉండదు. ఎలా ఉండాలా? ఇష్టమైన బిడ్డలుగా, ఆయనకి సంతోషం తెచ్చే బిడ్డలుగా, ఆయన మాట వినే బిడ్డలుగా ఉంటే అన్నాడు, బలులు అర్పించుట కంటే నా మాట వినండి, ముందు మిమ్మల్ని దీవిస్తాను, మిమ్మల్ని వాడుకుంటాను అంటాడు. హల్లెలూయా. అందుకే మనం ముందు ఏదో చేయడం కాదు, ముందు మాట అనడం నేర్చుకుందాం. దేవుడి చేత దీవించబడతాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 4 మాటలు చెప్పుకుందాం. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దేవుడు మనతో మాట్లాడాడు, దేవుడు మనందరితో మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. 7 మాటలు, 4 మాటలు. 2 కొరింథీ పత్రిక 5:17.